everyone, welcome back to Vihanshi Academy. First question, which organization was founded by Raja Ram Mohan Rai in 1815? Which organization? A organization రాజా రామ్మోహన్ రాయ్ గారు 1815 సంవత్సరంలో స్థాపించారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆత్మీయ సభ. నెక్స్ట్ ఆప్షన్స్ చూసినట్టయితే ఇక్కడ బ్రహ్మ సమాజం కూడా సేమ్ రాజా రామ్మోహన్ రాయ్ గారు ఆగస్టు 20, 1828 సంవత్సరంలో స్థాపించారు. నెక్స్ట్ ప్రార్థనా సమాజ్ 1867లో అంటే 1867 సంవత్సరంలో ఆత్మరంగ్ పాండురంగ్ గారు మార్చి 31న స్థాపించారు. నెక్స్ట్ ఆర్య సమాజ్ వచ్చేసి స్వామి దయానంద సరస్వతి గారు ఏప్రిల్ 10, 1875లో స్థాపించారు. ఇక్కడ చూసినట్టయితే బ్రహ్మ సమాజం 1828లో రాజా రామ్మోహన్ రాయ్ గారు. నెక్స్ట్ ఆత్మీయ సభ కూడా సేమ్ రాజా రామ్మోహన్ రాయ్ గారు. ప్రార్థనా సమాజ్ ఆత్మారంగ్ పాండురంగ గారు. ఆర్య సమాజ్ స్వామి దయానంద్ సరస్వతి గారు స్థాపించారు. సెకండ్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ, టు హూమ్ డిడ్ ద గవర్నర్స్ ఆఫ్ మద్రాస్ అండ్ బాంబే రిపోర్ట్ రెగ్యులర్లీ? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క 1773 నాటి నియంత్రణ చట్టం ప్రకారం మద్రాసు మరియు బొంబాయి గవర్నర్లు ఎవరికి క్రమం తప్పకుండా సమాచారం అందించేవారు? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద గవర్నర్ జనరల్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ ఈస్ యూజ్డ్ ఇన్ విండోస్ టు సెర్చ్ ఫర్ ఫైల్స్ విత్ పార్షియల్ నేమ్స్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆస్టరిస్క్. పాక్షిక పేర్లు గల ఫైళ్లను వెతకడానికి విండోస్లో వైల్డ్ కార్డ్ క్యారెక్టర్లను వైల్డ్ కార్డ్ క్యారెక్టర్లను యూజ్ చేస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆస్టరిస్క్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఫీచర్ ఈస్ విండోస్ అలౌస్ యూ టు క్రియేట్ షార్ట్ కట్స్ టు ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఫోల్డర్స్ ఫర్ ఈజియర్ యాక్సెస్? తరచుగా అంటే ఎప్పుడు ఉపయోగించే ఫోల్డర్లను ఈజీగా యాక్సెస్ చేయడానికి మరియు షార్ట్ కట్లను సృష్టించడానికి విండోస్లో ఏ ఫీచర్ మిమ్మల్ని అనుమతిస్తుంది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ క్విక్ యాక్సెస్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద సభాసార్ ఏఐ టూల్? సభాసార్ ఏఐ టూల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రికార్డింగ్ అండ్ ఆటోమేటింగ్ గ్రామ్ సభ మీటింగ్ మినిట్స్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, యాజ్ పర్ ద ప్రొవిజనల్ ఫిగర్స్ ఆఫ్ ద 2011 సెన్సస్, ద లిటరసీ రేట్ హ్యాస్ రిజిస్టర్డ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ డాష్ పర్సెంటేజ్ పాయింట్స్ సిన్స్ 2001. అంటే ఏంటంటే 2011 జనాభా లెక్కల తాత్కాలిక గణాంకాల ప్రకారం 2001 నుండి అక్షరాస్యత రేటు శాతం ఎన్ని పాయింట్ల పెరుగుదలను అంటే ఎన్ని పాయింట్లు ఇంక్రీజ్ చేసింది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ 9.21. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఇన్ ఎర్లీ ఐరన్ ఏజ్ ఇండియా వాట్ వర్ ద మెయిన్ క్రాప్స్ గ్రోన్? ఐరన్ ఏజ్ ఇండియాలో అంటే 1200 నుండి 600 BC వరకు ఏ పంటల్ని ఎక్కువగా పండించేవారు? వీట్, బార్లీ, రైస్. ఐరన్ ఏజ్లో అప్పుడు వీట్, బార్లీ, రైస్ని ఎక్కువగా పండించేవారు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, the hydraulic brake used in automobiles is a direct application of? Correct answer is Pascal's law. Ninth question, according to Article 239 ప్రకారం
హూ అపాయింట్స్ ద అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్? అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ ని ఎవరు అపాయింట్ చేస్తారు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 239 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల నిర్వాహకులను ప్రెసిడెంట్ గారు నియమిస్తారు. నెక్స్ట్ 10th క్వశ్చన్. త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాటూస్ డస్ ద రివర్ దామోదర్ ఫ్లో? క్రింది వాటిలో ఏ పీఠభూమి గుండా దామోదర్ నది ప్రవహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ చోటానగర్ ప్లాట్, చోటానగర్ పీఠభూమి. నెక్స్ట్ 11th క్వశ్చన్. వాట్ వాస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద గాదర్ పార్టీ డ్యూరింగ్ వరల్డ్ వార్ 1? మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో గదర్ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్మ్డ్ రివల్యూషన్ అగైనెస్ట్ బ్రిటిష్ రూల్. అంటే ఏంటంటే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ విప్లవం. నెక్స్ట్ 12th క్వశ్చన్. డాష్ ఈజ్ రిక్వైర్డ్ టు బిల్డ్ అండ్ రిపేర్ టిష్యూస్ ఇన్ ద హ్యూమన్ బాడీ? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్రోటీన్స్. నెక్స్ట్ 13th క్వశ్చన్. వై ఆర్ కోస్టల్ ఏరియాస్ ఆర్ మోర్ సెన్సిటివ్ టు ట్రాపికల్ సైక్లోన్స్? తీర ప్రాంతాలు ఉష్ణమండల తుఫాన్లకు ఎందుకు ఎక్కువ సున్నితంగా ఉంటాయి అనేది క్వశ్చన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వార్మ్ సీ సర్ఫేస్ టెంపరేచర్ అండ్ హై హ్యూమిడిటీ. అంటే ఏంటంటే వెచ్చని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత అంటే ఎక్కువగా వేడి ఎక్కువగా ఉండడం వల్ల, హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం వల్ల, తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఈ తీర ప్రాంతాలు అనేవి ఎక్కువ సెన్సిటివ్గా ఉంటాయి. నెక్స్ట్ 14th క్వశ్చన్. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ యాడెడ్ 4 లాంగ్వేజెస్ బోడో, డోగ్రీ, మైథాలి అండ్ సంతాలి ఇన్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? అంటే ఏ అమెండ్మెంట్ ప్రకారం 4 లాంగ్వేజెస్ ఏమిటి? బోడో, డోగ్రీ, మైథాలి, సంతాలి 8th షెడ్యూల్లో యాడ్ అయ్యాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 92. ఇక్కడ ఏంటి భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లోని బోడో, డోగ్రీ, మైథాలి, సంతాలి అనే 4 భాషలను ఏ రాజ్యాంగ సవరణ చట్టం చేర్చింది అనేది క్వశ్చన్. ఇక్కడ 92 సవరణ చట్టం చేర్చింది. నెక్స్ట్ 15th క్వశ్చన్. ద 52nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1985 ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? 52వ రాజ్యాంగ సవరణ అనేది యాక్ట్ ఆఫ్ 1985 అనేది దేనికి సంబంధించింది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యాంటీ డిఫెక్షన్ లా. నెక్స్ట్ 16th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోన్యుమెంట్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద తాజ్ ఆఫ్ దక్కన్? తాజ్ ఆఫ్ దక్కన్ అని దేన్ని పిలుస్తారు అనేది క్వశ్చన్. ఏంటంటే బీబీ కా మక్బరా. తాజ్ ఆఫ్ దక్కన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బీబీ కా మక్బరా. నెక్స్ట్ 17th క్వశ్చన్. ఫ్రమ్ వేర్ డిడ్ ద హరప్పన్ పీపుల్ మెయిన్లీ అబ్టైన్ కాపర్? హరప్పా ప్రజలు రాగిని ప్రధానంగా ఎక్కడి నుండి పొందారు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఆర్టికల్ 43 ద స్టేట్ షెల్ endeavor to promote cottage industries on an individual or cooperative basis in rural or it is a directive based on dash principles? ఆర్టికల్ 43 ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో వ్యక్తిగత లేదా సహకార ప్రాతిపదికన కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడానికి రాష్ట్రం కృషి చేయాలి. ఇది ఏ సూత్రాలపై ఆధారపడింది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గాంధీయన్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ 19th క్వశ్చన్.
మజ్ను షా వాస్ ఏ లీడర్ ఆఫ్ విచ్ మూమెంట్? మజ్ను షా ఏ మూమెంట్ కి లీడర్ అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సన్యాసి ఫకీర్ రెబెలియన్. నెక్స్ట్ 20th క్వశ్చన్. క్లోరోఫిల్ పిగ్మెంట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ సెల్? కణంలోని క్రింది ఏ భాగాలలో క్లోరోఫిల్ వర్ణద్రవ్యం ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ క్లోరోప్లాస్ట్. నెక్స్ట్ 21st క్వశ్చన్. విచ్ ఆర్టికల్ డైరెక్ట్స్ ద స్టేట్ టు ఎన్ష్యూర్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ టు వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్? న్యాయమైన మరియు మానవతా దృక్పథంతో కూడిన పని పరిస్థితులు మరియు ప్రసూతి సహాయాన్ని రాష్ట్రం నిర్ధారించాలని ఏ ప్రకరణ నిర్దేశిస్తుంది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 42. 22nd క్వశ్చన్. హూ ఈస్ నోన్ యాజ్ వన్ ఆఫ్ ద ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్? ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ లో ప్రసిద్ధి చెందింది ఎవరు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ త్యాగరాజ. నెక్స్ట్ 23rd క్వశ్చన్. బాయిల్స్ లా ఎక్స్ప్లెయిన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ విచ్ టూ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ గ్యాస్? బాయిల్ నియమం ప్రకారం వాయువు యొక్క ఏ రెండు ధర్మాల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ప్రెజర్ అండ్ వాల్యూమ్, ఒత్తిడి మరియు వాల్యూమ్. నెక్స్ట్ 24th క్వశ్చన్. వాట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ ద రీక్రియేటింగ్ మాన్సూన్ ఇన్ ఇండియా? భారతదేశంలో వెనక్కి తగ్గే ఋతుపవనాలకు మరొక పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నార్త్ ఈస్ట్ మాన్సూన్. నెక్స్ట్ 25th క్వశ్చన్. విచ్ స్ట్రక్చర్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద షేప్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెల్? కణం యొక్క ఆకారాన్ని నిర్మాణాన్ని కాపాడుకోవడానికి ఏ నిర్మాణం సహాయపడుతుంది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ సైటోస్కెల్టాన్.